మొన్న డీసీసీ నేడు డీసీసీబీ అధికార పార్టీ నేతల మధ్య నామినేటెడ్ పోస్టుల వ్యవహారం చిచ్చు రేపుతోంది. డీసీసీ నియామక రగడ చల్లారక ముందే డీసీసీబీ పోస్ట్ వార్ షురూ అయింది. ఆ పోస్ట్ విషయంలో అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు ముదురుతుందే. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది రాజకీయం? డీసీసీబీ పదవి కోసం పైరవీలు మొదలెట్టిన ఆ నేతలెవరు? ఉమ్మడి నల్గొండ జిల్లా హస్తం పార్టీలో మరో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. డీసీసీ నియామకం మొన్నటిదాకా రచ్చరేపితే ఇప్పుడు డీసీసీబీ వంతు వచ్చింది. ఈ పదవి తమ అనుచరులకే ఇవ్వాలని అధిష్టానం దగ్గర పట్టుబడుతున్నారట కొందరు అగ్రనేతలు. తాజాగా డీసీసీబీ పాలకవర్గ ఎన్నికకు రద్దు చేసింది. తెలంగాణ సర్కార్ చైర్మన్ పోస్టుని నామినేట్ చేసింది. అసలే ఉమ్మడి నల్గొండ జిల్లా పదవి మంచి ప్రోటోకాల్తో పాటు రెవెన్యూ వచ్చే పోస్టు. దాంతో ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ కేక్ అయ్యింది. ఎన్నికల ఖర్చు లేకుండా ఈ నామినేటెడ్ పోస్టు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత డీసీసీబీ పదవులను భర్తీ చేస్తారనే ప్రచారంతో ఆశావహులు అనుచరుల కోసం అగ్రనేతలు అధిష్టానం దగ్గర లాబియింగ్ చేస్తున్నారట. అధికారంలోకి వచ్చాక అవిశ్వాస తీర్మానం పెట్టి బీఆర్ఎస్ చేతిలో ఉన్న డీసీసీబీ పీఠాన్ని లాగేసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. మొన్నటిదాకా డీసీసీబీ చైర్మన్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రధాన అనుచరుడు కుంభం శ్రీనివాసరెడ్డి కొనసాగారు. ఏడాదిన్నర మాత్రమే పదవిలో కొనసాగిన కుంభం శ్రీనివాసరెడ్డి మరోసారి ఈ పదవిపై కన్నేశారు. నష్టాల్లో ఉన్న డీసీసీబీ బ్యాంకుని లాభాల్లో తీసుకొచ్చిన అంశాన్ని అస్త్రంగా వాడుతున్నారు కుంభం. అవినీతికి దూరంగా వివాదరహితుడిగా పేరున్న కుంభం శ్రీనివాసరెడ్డి డీసీసీబీ పదవి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డి కూడా డీసీసీబీ పదవిపై గంపెడాసులు పెట్టుకున్నారు. ఈయన డీసీసీ అధ్యక్ష పదవిపై కన్నేసి భంగపడ్డారు. అక్కడ త్యాగం చేశా కాబట్టి ఇప్పుడు ఈ పదవి తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారట గుమ్ముల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తన అనుచరుడికి డీసీసీబీ పదవి దక్కేలా చూసే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్. పాసం రామరెడ్డిని డీసీసీబీ పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన గురువు గుత్తా గట్టిగానే ఫాలో అప్ చేస్తున్నారట. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు నారబోయిన రవి, మాజీ మంత్రి జానారెడ్డి అనుచరుడు కర్నాటి లింగారెడ్డితో పాటు మరికొంతమంది నేతలు డీసీసీబీ పీఠం ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు బుర్రి శ్రీనివాసరెడ్డి సైతం డీసీసీబీ సీటుపై ఖర్చీఫ్ వేసి పెట్టారట. ఎందుకంటే తాజాగా నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారింది. రిజర్వేషన్ జనరల్ అయితే మేయర్ పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారట బుర్రి. ఇది కుదరకపోతే డీసీసీబీ కోసం ప్రయత్నం చేయవచ్చనే ఆలోచనలో ఉన్నారట బుర్రి శ్రీనివాసరెడ్డి. ఎవరి ప్రయత్నాల్లో వారుంటే డీసీసీబీ చైర్మన్ నియామకం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట. కొన్ని చోట్ల డీసీసీబీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, అంతకు ముందు పదవి ఆశించిన సీనియర్లు ఉన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిని కూడా డీసీసీ అధ్యక్షులుగా నియమించారు. అలాంటి వారికి డీసీసీబీ పదవి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారట సీఎం రేవంత్. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నారట. ఈ ఈక్వేషన్స్ అమలైతే ముఖ్యమంత్రి అనుచరుడిగా ముద్రపడ్డ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్కే డీసీసీబీ పదవి ఖాయమనే అంచనాలున్నాయి. ఇదే నిజమైతే పార్టీలో, ప్రభుత్వంలో పున్నా కైలాష్ కీలకమయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి హాట్ కేక్ గా మారిన డీసీసీబీ పోస్టు కొట్టే ఆ అదృష్టవంతుడెవరో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.